ఇండియా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షం, కొట్టుకుపోయిన కార్లు. కార్ మార్కెట్ గ్యాంగ్పై మండిపడ్డ ప్రధాని మోదీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్చల్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న అద్దె చెల్లించకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్కు తాళం. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్, పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత. ఇక వివరాల్లోకి వెళ్తే, కల్లూరు మండలం దూపాడు గ్రామ పొలిమేరలో ఉన్న హంద్రీ నదిలోకి అశోక కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి వచ్చే మురికి నీటితో దూపాడు ప్రజల ఆరోగ్యానికి గురవుతున్నారని సిపిఎం పార్టీ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట హైవే రోడ్డు పక్కన టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్నారు. అశోక కేవి ఇంజనీరింగ్ కళాశాల నుంచి మురికి నీటిని శుద్ధి చేసిన తర్వాతనే బయటకు వదులుతున్నామని, ఆ వాటర్ వల్ల కళాశాలలో మొక్కలకు చెట్లకు ఆ నీటితోనే పెంచుతున్నామని, మిగిలిన వాటర్ మాత్రమే బయటకు వదులుతున్నామని, కార్పొరేషన్ నుంచి రోడ్ల సహాయం, వీధి లైట్ల సహాయం లేకుండా ఏడాదికి 30 లక్షలు కడుతున్నామని ఏవో రఘురామరెడ్డి చెబుతున్నారు. ఇక మీదట పరిష్కార మార్గం ఏదైనా ఉంటే చేయడానికి కళాశాలల యాజమాన్యం సిద్ధంగా ఉందని ఏవో రఘురామరెడ్డి వివరించారు. ఓకే సుబ్బారెడ్డి కాలేజీ మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను, అశోక్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను, కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ మురుగునీటి నుంచి దూపాడు గ్రామ ప్రజలను వెంటనే ఆపాలి, మురుగునీటిని వెంటనే డ్రైనేజ్ నీటిని వెంటనే ఆపాలి, డ్రైనేజ్ నీటిని వెంటనే తాగునీటిలో మురుగునీటి కలపడమా, డ్రైనేజ్ నీళ్లు కలపడమా, తాగునీటిలో డ్రైనేజ్ నీళ్లు కలపడా చర్యలు తీసుకోవాలి. కేవీ సుబ్బారెడ్డి కాలేజీ పైన చర్యలు తీసుకోవాలి. అశోక్ ఇంజనీరింగ్ కాలేజీ పైన ఈరోజు కల్లూరు మండలం దూపాడు గ్రామంలో మురికినీటి నుండి ప్రజలను కాపాడాలని చెప్పేసి కోరుతూ సిపిఎం పార్టీ మరియు దూపాడు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సామూహిక దీక్షలు ప్రారంభించడం జరిగింది. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, అశోక్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీల టాయిలెట్లు, బాత్రూంల నీళ్ళన్నీ కూడా మొత్తం హంద్రీ నదిలో నీళ్లు వదులుతున్నారు. ఈ నీళ్లు, మురికి నీళ్ళన్నీ కూడా హంద్రీ నదిలో వదలడం వల్ల మంచినీరంతా కూడా కలుషితమవుతుంది. అక్కడే రింగు బావి ఉంది, ఆ రింగు బావిలో కలిసి ఈరోజు పైప్ లైన్ల ద్వారా ట్యాపులకు నీళ్లు రావడం, ఆ నీళ్లను గ్రామ ప్రజలు తాగడం, తద్వారా వాంతులు, విరేచనాలు, విషజ్వరాల బారిన పడి దూపాడు గ్రామ ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక సార్లు ఈ సమస్య పైన సంబంధిత అధికారులకు, అంటే తహసీల్దార్కు, ఆర్డీఓకు, ఎండిఓకు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో పోయిన సోమవారము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించి ఇరిగేషను, అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులను వెంటనే మీరు విచారణ జరపాలి, నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు స్పందించలేదు, ఎటువంటి విచారణ చేపట్టలేదు. అంటే కారణం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ కార్పొరేట్ కాలేజీల వాళ్ళ యొక్క ధన ప్రభావంతోనే, లేదంటే అనేక మందిని ఈ ప్రలోభానికి గురయ్యా మరి ఏమిటో కానీ కారణమేమో తెలియడం లేదు. కానీ ఇంతవరకు నివేదిక ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అట్లాగే గ్రామానికి ఈ యాజమాన్యం వాళ్ళు ఏదో ఫిల్టర్ వాటర్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారంట. ఈ ఫిల్టర్ వాటర్ ఎవరికి కావాలా? స్వచ్ఛమైన నీళ్లు. ఈరోజు హంద్రీ నదిలో చాలా స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి.
ఆ రింగ్ బావి ద్వారా కనుక నీళ్ళు వస్తే కనుక చాలా మంచినీళ్ళు, ఆ మంచినీళ్ళు వదిలిపెట్టేసేసి ఈరోజు ఈ యొక్క ఫిల్టర్ వాటర్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఆ గ్రామ ప్రజలకు ఏం దుర్గతి పట్టింది. ఈరోజు మీరు ఇచ్చే నీళ్ళ కోసం ఎదురు చూడాలా, ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు మానేస్తారో తెలియదు. కాబట్టి మీ మీద ఆధారపడాల్సినటువంటి అవసరము ఆ ప్రజలకు ఏమిటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి మేము కోరేది ఏమంటే ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం సానుకూలంగా స్పందించాలి, వెంటనే సమస్యను పరిష్కారం చేయాలి, మురికి నీటిని ఆ రింగు బావిలో కలవకుండా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేపు దీక్షలు ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం జాతీయ రహదారి 163పై తెల్లవారుజామున వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు 2 కంటైనర్లను పట్టుకున్నారు. పట్టుబడిన కంటైనర్లలో 65 పశువులు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకొని భూపాలపల్లి గోశాలకు తరలించారు. హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు పశువులను జిల్లాలోని చెర్ల మండలంలో కొనుగోలు చేసుకుని హైదరాబాద్ కలాబేలకు తరలిస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం. ఈ మేరకు 2 కంటైనర్లను సీజ్ చేసి 6గురిపై కేసు నమోదు చేసినట్లుగా ఏటూరు నగరం ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు. అన్ని ఆవులేనా? ఆవులు లేవుగా? నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి క్షేత్రానికి పాతపాడు నుంచి కాలినడకన బయలుదేరి యాగంటి క్షేత్రానికి చేరుకొని శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు మరియు హోమం నిర్వహించి మాల విరమణ చేశారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి మరియు సతీమణి శ్రీమతి ఉమామహేశ్వరమ్మ మరియు యువ నాయకుడు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చెర్లపల్లి డివిజన్లో చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ ఇటీవల చెర్లపల్లి ఐడిఏ ఫేజ్ 1 సర్వోదయ సాల్వెంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదం జరిగే పక్కనే ఉన్నటువంటి డివిఎస్ పీవీటీ ఎల్టీడీ అనే కంపెనీ సుమారుగా 4-5 కోట్ల రూపాయల మేర నష్టపోయింది. ఆ కంపెనీని సందర్శించి కంపెనీ యాజమాన్యం సురేందర్ నాయక్ మరియు వారి భాగస్వాములతో మాట్లాడి తొందరలోనే నష్టపరిహారం అందేలా చూస్తామని, నిబంధనలకు విరుద్ధంగా చెర్లపల్లి ఏరియాలో ఉన్నటువంటి కొన్ని కెమికల్ కంపెనీలను వెంటనే జనవాసాలు లేని ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మర్రి మోహన్ రెడ్డి, చెర్లపల్లి డివిజన్ మాజీ అధ్యక్షులు డి నాదం, రాష్ట్ర నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
కెమికల్ ఉంటుందంట. ఇదేమి నడచలేదా మరి? ఆ రోజు షట్ డౌన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. రన్నింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ నటరాజ్ 2 రోజులు నడచలేదు. నడిచినట్టు ఏం ఎక్కువ అవుతుందా? చెల్లపల్లి ప్రెస్ మీట్ నాదం ఫోన్ చేస్తే DVPS ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చాలా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంఘటన ఇంకా పక్కనున్న కంపెనీలో కూడా ఈ పేర్లుంటే అనేక సంస్థలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు NFC అనే సంస్థ ఇక్కడ ఉండడం జరుగుతుంది. HP గ్యాస్ కూడా దీని పక్కనే కూడా HP గ్యాస్ పక్కనే ఉండడం జరుగుతుంది. భారత్ గ్యాస్ కావచ్చు, IOLC కంపెనీ కావచ్చు, IOCL కంపెనీ, ఈ కంపెనీలు మొత్తం కూడా ఇక్కడ గ్యాస్ కంపెనీలు. ఇక్కడ ఇలాంటి ఇచ్చేటప్పుడే కూడా ప్రభుత్వం ఆలోచించాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఆలోచించాలి. ఒక్క దగ్గర జరిగితే ఇవాళ పేలితే ఇవి రియాక్టర్లని పేలుంటే ఆ రోజు ఈ కంపెనీలు ఇవన్నీ కూడా సెంట్రల్కి సంబంధించిన ఈ కంపెనీలు ఇవన్నీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. చాలా పెద్ద నష్టం కూడా ఇక్కడ మనం తప్పింది. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, PCB బోర్డు ఆలోచించాలి. వెంటనే ఇక్కడ ఉన్న 7 కంపెనీలు కెమికల్ కంపెనీల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ రద్దు చేయాలి. ఇక్కడ నిర్వహిస్తున్న యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అక్రమాలుగా ఇక్కడ చేస్తున్న పొల్యూషన్ చేస్తున్న ఈ కంపెనీల మీద వెంటనే చర్యలు తీసుకొని వెంటనే వాళ్లకు బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన కొండూరు ప్రభాకర్ 9వ వర్ధంతి సందర్భంగా ధ్యానం ప్రవీణ్ 71వసారి యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి మరియు ప్రేమ్నాథ్ రెడ్డి హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ధ్యానం ప్రవీణ్ కుటుంబానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపి రక్తదానం మహాదానం. ప్రతిరోజు ఎంతో మంది గర్భిణీ స్త్రీలు తలసేమియా, డయాలసిస్, క్యాన్సర్ రకరకాల కారణాల వల్ల బ్లడ్ దొరకక చాలా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ధ్యానం ప్రవీణ్ 71వసారి యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని తెలిపారు. మంచి పుణ్యటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధరన్న గారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. రక్తదాన శిబిరాలు అనేకం గతంలో నుంచి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు వారి తండ్రిగారైనటువంటి ప్రభాకర్ గారి వర్ధంతి సందర్భంగా కొండూరు ప్రవీణ్ కుమార్ 71సారి రక్తదానం చేయడం నిజంగా అభినందన చేసిన యువతకంతా వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలా. ఎందుకంటే రక్తదానం, ప్రాణదానం అనేక ప్రమాదాల్లో గాయపడి చాలా మంది రక్తం దొరకక చనిపోయినటువంటి సంఘటనలు మనం చాలా చూస్తాం. ఎక్కడికక్కడ బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు ఉండేటట్టు మనం యువత చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇతరుల ప్రాణాలను కాపాడడంలో మనకు గొప్ప ఆత్మసంతృప్తి చెందుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అనేది సంకేతం యువతకు పంపాల్సిందిగా యువశక్తి ఫౌండేషన్ వారిని కోరుతూ సందర్భంగా మరొకసారి ప్రవీణ్ గారిని మనస్ఫూర్తిగా చాలా యువత అందరికీ కూడా స్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. తన కుమారుని కూడా తమ అడుగుజాడల్లో సేవా మార్గంలో కూడా నడుపుతూ అతని కుమారుడు ధ్యానం గౌతమ్ కుమార్ గారు ఇప్పుడు 3వసారి రక్తదానం చేయడం యువత అందరికీ కూడా చాలా స్ఫూర్తిని ఇస్తుంది. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ తల్లిదండ్రులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాఠశాల సైన్స్ దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు అబ్బురపరిచే విధంగా ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు.
1928 ఫిబ్రవరి 28లో సివి రామన్ ఎఫెక్ట్ అనే ప్రాజెక్టుకు నోబెల్ బహుమతి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైన్స్ ప్రదర్శనలతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు బయటపడతాయని అన్నారు. మేడం పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం ఈరోజు అమ్మవారు శిఖారోత్సవం కుప్పం పట్టణం నందు అమ్మవారు ఊరేగింపు మరియు పలక ధ్యాన్సులు అమ్మవారు ఈరోజు బయలుదేరినది మరియు ఆలయ ధర్మకర్త శివకుమార్, ధర్మకర్త బివి వెంకటేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా సేవా భారత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. కూకట్పల్లి జేఎన్టీయూలో నిర్వహించిన జాబ్ మేళాకు అపూర్వ స్పందన వచ్చింది. జాబ్ మేళాలో ఒక్కో అభ్యర్థికి 6 కంపెనీలకు అటెండ్ అయ్యే అవకాశం అందిస్తున్నామని నిర్వాహకులు ఈటెలకు వివరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధికంగా మాన్ పవర్ కలిగిన దేశం మనది. యూరోపియన్ దేశాలు, చైనా కంటే మన దగ్గర యువ శక్తి ఎక్కువ. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మోదీ గారు బడ్జెట్లో 4 లక్షల కోట్లు పెట్టారు. మేక్ ఇండియా, మేడ్ ఇండియా కార్యక్రమాలు తీసుకువచ్చారు. ఉద్యోగ కల్పన, యువత సొంత కాళ్ల మీద నిలబడడానికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. సేవా భారత్ ఆధ్వర్యంలో 20,000 మంది పిల్లలకు ఉద్యోగ కల్పన కోసం 160 కంపెనీలను పిలిపించి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఏమన్నా ఉంటే క్వాలిఫై అయిపోతారా లేకపోతే 140 నుంచి బేసిక్ సాలరీ మామూలు జాబ్స్ ఎనీ జాబ్ లైక్ ఎనీ డిగ్రీ జాబ్స్ ఉన్నాయి సార్, నర్సింగ్ జాబ్స్ ఉన్నాయి సార్. నేను ఛార్జ్ చేసేయను సార్. ఇది ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ మన లేబర్
లాస్ట్ ఇయర్ 800 మెంబర్స్ మన టాప్లో. సుముఖత వ్యక్తపడుతుందా కంపెనీస్ చెప్పినట్టు మనం ఫస్ట్ కాంట్రాక్ట్ రాయించుకుంటాం సార్. ఆ బేస్ మీదే క్యాండిడేట్ని పంపిస్తాం. ನಮ್ಮ ಎಣ್ಣೆ నాగారంలో మల్కాజిగిరి నాగారంలో ఇప్పుడు జాబ్ చేస్తున్నావా ఫస్ట్ టైం వచ్చినావా అవునా అదే వాళ్ళు వచ్చినావా మా నాన్నకి వచ్చింది అవితో ప్రపంచంలోనే అత్యధికంగా మ్యాన్ పవర్ కలిగిన దేశం భారతదేశం. ఇలా యూరోపియన్ కంట్రీస్ కంటే, చైనా కంటే, అమెరికా కంటే కూడా యువశక్తి కలిగిన దేశం. ఈ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక పథకాలు నేరుగా ప్రకటించినప్పటికీ కూడా పార్లమెంట్లో కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ప్రతి ఇంటిని జల్లెపట్టినట్టుగా సర్వే చేసుకొని ఏ ఇంట్లో నిరుద్యోగ యువత ఉన్నారు, అమ్మాయిలు ఎవరు, అబ్బాయిలు ఎవరు, వాళ్ళ ఇబ్బందులు ఏంది సర్వే చేసుకొని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్రోగ్రాం తీసుకొని మల్కాజిగిరి పార్లమెంట్, మా పాత హుజురాబాద్, అదేవిధంగా గజ్వెల్ లాంటి ప్రాంతాలలో ఒక్క అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ నిరుద్యోగ సమస్య లేకుండా పరిష్కారం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్నాం. ఇలా ఈ కంపెనీలకి మేము కూడా ఒక డ్రైవ్ చేస్తూ ఉన్నాం, మేము కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాం. మ్యాన్ పవర్ని తీసుకోవడమే కాకుండా పిల్లల్ని మంచిగా క్వాలిఫై చేసుకొని మంచిగా తర్ఫీ చేసుకొని పని చేయించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. నాయకత్వం అంటే కేవలం పదవులు ప్రసంగాలు కాదు. నిజమైన నాయకుడు ప్రజల కష్టాలను తనవిగా భావించి సహాయం చేయగలగాలి. ఈ మాటలను అక్షరాల నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అఖిల భారత యాదవ్ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ మరోసారి మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన కూకట్ల పోషం మల్లీశ్వరి కుటుంబాన్ని పోషించేందుకు మందమరిలోని హిందూ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కష్టపడి పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె అంజలి వివాహం ఈ నెల 9న జరగగుండగా పెళ్లి ఖర్చును ఎలా సమకూర్చుకోవాలనే ఆందోళనతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న బండి సదానందం యాదవ్ సహాయం హస్తం అందించేందుకు ముందుకొచ్చారు. తన స్వగృహంలో మల్లీశ్వరి దంపతులకు 50,000 నగదు మరియు పెళ్లి బట్టలు అందజేశారు. కాబోయే వధువు అంజలిని తన కుటుంబ సభ్యులా భావించి ప్రేమతో ఆశీర్వదించారు. ఈ నెల 9వ తారీఖు రోజు నా దగ్గర పనిచేసే కొక్కెర పోషం మల్లేశ్వరి దంపతులకు పుట్టినటువంటి కూతురు అంజలి వివాహం ఈ నెల 9వ తారీఖు రోజు ఉన్నందున మరి పోషము మల్లేశ్వరి నా ఫంక్షన్ హాల్లో నా ఇంటికాడ నా దగ్గర నాతో పాటు ఉండి పనిచేస్తూ ఉన్న వాళ్ళు
మరి వారి మంచితనం, వారు మెదిలే ఒక పద్ధతి ఇవాళ మేము వారి బిడ్డను మా బిడ్డలాగా భావించుకొని ఈ నెల 9వ తారీఖు జరగబోయే వివాహానికి నా వంతుగా నేను పెళ్లి బట్టలు పెడుతూ ఖర్చుల కింద 50,000 రూపాయలు సాయం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఒకటే విషయం ఏంటంటే, నాకు ఊహ తెలిసిన కాడ నుండి ఒకటే విషయం, ఎప్పుడు కూడా పేదలకు సాయం చేయాలి. మనము బాగా భూస్వాముల కుటుంబంలో పుట్టినప్పటికీ మనకు ఉన్నటువంటి స్తోమతలో మనకు నమ్ముకున్న వారికి, మనతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారిని మనకు తోచిన విధంగా సాయం చేయాలని చెప్పి ఎప్పుడు నా మనసు తపిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఇదే కాదు, మా దగ్గర పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా నేను ఎప్పుడు కూడా కంటికి రెప్పలా చూసుకుంటా ఉన్నా. ఈ ఇల్లే కాకుండా బయట కూడా మందమరి పట్టణమే కాకుండా వివిధ గ్రామాలలో కూడా పేదలు వాళ్ళు ఎక్కడ ఉంటే వారికి నాకున్న స్తోమతలో నేను నా స్తోమత బట్టి నేను సాయం చేసుకుంటూ వస్తూ ఉన్నా. నాకు ఎప్పుడు కూడా బాగా సంపాదించాలి, బాగా పెద్ద పెద్ద కోట్లు చెడు ఆలోచించకుండా మనం ఉన్నంతలా ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటామో అప్పుడే నిజమైన జీవితం అని చెప్పి నాకు నా మనసాక్షిగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను మనకు బ్రతకడం గొప్ప కాదు, మనం 10 మందికి పర్వాలేదు ఈ రకంగా బ్రతకాలనే విధంగా ఉండాలనే ఆలోచన నా లోపల ఉండి నేను ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒక్కటే, అంజలి జీవితం కల్మిషం లేకుండా, ఎవరి మెప్పు కోసమో గొప్పల కోసం కాకుండా మేము ఎప్పుడు కూడా దీవెనిస్తున్నాం. అంజలి జీవితం ఎప్పుడు కూడా నిన్ను 100 ఏళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఇలా మేము దంపతులం వారికి సాయం చేయడం జరుగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.